హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హెన్నా హెవెన్స్ అండ్ మేకప్ స్టూడియో. సో ఈరోజు మండల డిజైన్ని ఎలా వేయాలో చూద్దాము. సో ఫస్ట్ అయితే నేను ఒక స్పైరల్ని తీసుకుని దానికి లైన్స్ అయితే ఫామ్ చేసుకున్నానండి. మనం ఇలా మెజర్మెంట్స్తో 4 లైన్స్ అయితే పెట్టి వేసుకున్నామంటే మెజర్మెంట్స్తో ఈజీగా అయితే డ్రా చేసుకోవచ్చు అనమాట. మనకి హ్యాండ్లో కూడా కరెక్ట్గా మిడిల్ పొజిషన్లో అయితే వస్తుంది. దానికి వచ్చిన దాన్ని రౌండ్ సర్కిల్ అయితే ఫామ్ చేసుకున్నాను. సో ఇలాగ నేను 2 లైన్స్ అయితే వేసుకున్నానండి. సో మెహందీ వేయడం చాలా ఈజీ అండి. దానికి కావాల్సింది ఫస్ట్ కాన్సన్ట్రేషన్తో మన మైండ్ పీస్ఫుల్గా ఉండి వేయగలిగితే చాలా బాగా అయితే వస్తుందండి. సో మన చుట్టుపక్కల వాతావరణం కానీ డిస్టర్బెన్స్ లేకుండా కొంచెం నీట్గా పీస్ఫుల్గా మనకి వచ్చిన కస్టమర్స్ కూడా కొంచెం మనకి సపోర్టివ్గా ఉండి కొంచెం మనల్ని అర్థం చేసుకోగలిగితే మనం మెహందీ ఈజీగా వేయగలుగుతామండి. కానీ మన మైండ్లో టెన్షన్ అలాగా ఉండి మనం వెళ్ళిన ప్లేస్ అలా వాళ్ళు డిస్టర్బెన్స్గా అలా ఉండి వాళ్ళు క్వశ్చన్స్ వేయడం ఇలా ఏంటి మూడ్ ఆఫ్ చేయడం అలా చేయడం వల్ల మనకి మంచిగా డిజైన్స్ వేయడం వచ్చినా కూడా మూడ్ ఆఫ్లో ఉంటే అసలైతే వేయలేమండి. సో ఎక్కడికైనా వెళ్ళి మెహందీ వేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మనం పాజిటివ్గా ఉందాము. వాళ్ళు ఏమన్నా మనకి చెప్పినా కూడా పాజిటివ్గా తీసుకోండి, రియాక్ట్ అవ్వద్దండి. అలా చేయడం వల్ల ఏంటంటే మనకి మూడ్ ఆఫ్ అయిపోయి మనం సరిగ్గా వేయలేమన్నమాట. ఇదైతే మెహందీలో ఫస్ట్ ట్రిక్ అండి. సో మెహందీ వేసే వాళ్ళకి ఫస్ట్ ఉండాల్సింది పేషెన్స్ ఒకటి. ఫస్ట్ వాళ్ళతో ఫ్రెండ్లీ నేచర్ అయితే ఉండాలండి వెళ్ళిన వాళ్ళని. సో అదొకటి. మనకి డిజైన్స్ వాళ్ళు పలానా అని చెప్పినప్పుడు ఓకే ఇది వెయ్యగలను అని చెప్పాలి ముందే. మనం వెయ్యలేము అన్నప్పుడు ఓకే వెయ్యలేదు, తిను ఆర్టిస్ట్ కాదేమో, తినికి రాదేమో అలా అనుకుంటారు. తీసుకొని మీకు ఒకవేళ అది వేయడం రాకపోతే కొన్ని మోడిఫికేషన్ చేస్తే మీ హ్యాండ్ మీద బాగుంటుందండి. మీ హ్యాండ్ కొంచెం చిన్నగా ఉంది, కొంచెం పెద్దగా ఉంది, సో దీనికి ఇవి మోడిఫికేషన్స్ చేద్దాము, ఇది వేస్తే ఇంకా బాగుంటుంది. సో అలాంటి మాటలు మాట్లాడి వాళ్ళతో మనం కన్విన్స్ చేసుకొని వేయగలగాలి. అప్పుడు ఆ క్లయింట్ కూడా ఓకే తినికి నాలెడ్జ్ ఉంది, తిని వేయగలదు, తిని ఇంతగా చెప్తుంది కాబట్టి ఓకే అన్నట్లుగా క్లయింట్ తీసుకుంటారనమాట. సో ఇదైతే మంచి ట్రిక్స్ అండి. సో ఇంకొకటి ఏంటంటే మనలో ఉన్న టాలెంట్ ఎవ్వరు తీయలేరండి. మన టాలెంట్ మనదే. మన టాలెంట్కి మన క్రియేటివిటీని యాడ్ చేసామంటే మనం ఎక్కడో ఉండొచ్చు అనమాట. క్లయింట్ ఇదే నమ్ముతారండి. మన కాన్ఫిడెన్స్ లెవెల్స్, మన మనం ఇంతకుముందు చేసిన వర్క్స్ ఇవంతా చూస్తారనమాట. సో మనం ఎప్పుడైతే మన టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి కొత్త డిజైన్స్ వేయడం, అవి పోస్ట్ చేయడం ఇలాంటివి వేయడం వల్ల వాళ్ళు మన పేజ్ని చూసి మనల్ని నమ్ముతారు. ఒకప్పుడు రోజుల్లో అలా కాదండి, మనిషి మాటను నమ్మేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. తన పనితనం ఏంటి అదొకటి. మన ప్రూఫ్స్ని చూసే మనిషిని నమ్ముతున్నారు. ఎవరు మనిషి ముఖాన్ని చూసి ఎవరు నమ్మట్లేదు. ప్రజెంట్ సిచ్యువేషన్స్ డిమాండ్ చేయడం వల్ల సమాజంలో కొన్ని మార్పులు అయితే వచ్చాయి. సో ఇది ఎవరు మిస్టేక్ కాదండి. ఈ సమాజాన్ని అలా మనం అలా తీసుకొచ్చామన్నమాట. సో ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.